హలో అందరికీ, వెల్కమ్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై. మీలో ఎంతమందికి ఫిష్ ఫ్రై అంటే ఇష్టం? ఫిష్ ఫ్రై అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. సో ఈరోజు మనం క్రిస్పీగా మంచి టేస్టీగా ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. నేను దీనికోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అండ్ ఒక స్పూన్ ఆఫ్ ఉప్పు అండ్ ఒక స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా అండ్ ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఒక హాఫ్ నిమ్మ చెక్క. అండ్ చాలామంది అంటుంటారు ఫిష్ ఫ్రైలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే పగిలిపోతుంది పీస్, ఇట్లాంటి కంప్లైంట్స్ వస్తుంటాయి. సో ఈరోజు నేను చెప్పే ఈ ప్రాసెస్లో మీరు గనక ఫిష్ ఫ్రై చేస్తే మీకు ది పర్ఫెక్ట్ ఫిష్ ఫ్రై అయితే వస్తుంది. సో ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ లేదా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. అండ్ ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 1 kg ఫిష్ని ఇలా కట్ చేసి తీసుకున్నాను. మీరు ఏ ఫిష్నైనా ఫ్రై కోసం యూస్ చేయొచ్చు. అండ్ నేను ఇక్కడ ఏ రకం ఫిష్ యూస్ చేస్తున్నానో మీకు ఎవరికైనా తెలుసా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మంచిగా ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఇందులో ఇలా అద్దుకుంటూ మంచిగా పక్కన పెట్టుకోండి. ఇలా అన్ని ఫిషెస్కి ఇలానే అద్దుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ ఏం వాడట్లేదు, మీరు ఏదైనా వాడచ్చు. ఇలా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మనం కలిపేసి పెట్టుకున్న ఫిష్లని ఇందులోకి యాడ్ చేసుకుందాం. మరీ ఫుల్గా డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై, మంచిగా ఉప్పు కారం లోపల వరకు వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు దీన్ని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఒక 2 మినిట్స్ అయ్యాక ఇలా రివర్స్ తిప్పి వేసుకోవాలి. ఇలా చూసుకుంటూ పీస్ అనేది బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోండి. అండ్ స్పూన్తో కొంచెం జాగ్రత్తగా వేసుకోండి, ఎందుకంటే మనం కర్రీకి కలిపేసినట్టు అలా తొందరగా చేస్తే మనకి పీస్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇలా నెమ్మదిగా జాగ్రత్తగా ఇలా ఫ్లిప్ చేసుకోండి. అండ్ ఫిష్ ఫ్రైలో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తుంటారు. కొంతమంది ఏంటంటే బియ్యం పిండి వేసి, ఇంకొంతమంది మైదా అండ్ క్రిస్పీనెస్ కోసం చాలా ఫ్లోర్స్ వేసి ట్రై చేస్తుంటారు. బట్ మనం ఇక్కడ ఎట్లాంటి పిండి కూడా యాడ్ చేయలేదు. ఇక్కడ చూసారు కదా, మనకి మంచిగా ఫ్రై అయిపోయాయి ఈ ఫిషెస్. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. అండ్ కొంతమంది ఏంటంటే ఫిష్లో ముళ్ళులు ఉంటాయన్న భయంతో ఫిషెస్ని తినకుండా అలానే పెట్టేస్తారు. బట్ ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ముళ్ళులు కూడా అందులోనే ఫ్రై అయిపోతాయి. సో పెద్దగా ముళ్ళులు కూడా ఉండవు, మంచిగా ఈజీగా తినేయచ్చు. అండ్ రిమైనింగ్ ఫిషెస్ కూడా ఇలానే ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ 1 kg ఫిష్ తీసుకున్నాను. ఉప్పు పసుపు అండ్ నిమ్మకాయ వేస్తే ఏంటంటే ఫిష్లో కొద్దిగా స్మెల్ ఉంటుంది, కాబట్టి నిమ్మకాయ వేయడం వల్ల మంచిగా స్మెల్ కంప్లీట్గా పోతుంది. ఇక్కడ చూసారు కదా ఫిషెస్ ఎంత పర్ఫెక్ట్గా అయ్యాయో. సో మనం సెకండ్ టైం వేసుకున్న పీసెస్ని కూడా ఇప్పుడు ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చూసారు కదా, ఒక్క పీస్ కూడా బ్రేక్ అవ్వకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో.
మనం దీన్ని 30 మినిట్స్ 1 అవర్ అలా సోక్ చేసి కూడా పెట్టుకోలేదు. సో డైరెక్ట్గా ఉప్పు కారం మసాలాస్ అన్నీ యాడ్ చేసి ఇలా వేసుకుందాం. అండ్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు, ఒక 4 to 5 గ్రీన్ చిల్లీస్ ఇలా వేసుకోండి. ఇంతే. మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.